2.0 పక్కాగా ఒక రచ్చలా ఉంటుందని నా అభిప్రాయం. జగన్ ఎప్పుడు మంచోడు బ్రో, ఎవరికైనా అందరికీ సమానమే ఓడగొట్టినట్టుగా మ్యాక్సిమం పక్కాగా అనుకోవచ్చు. నేను జగనే బ్రో, జగనే వస్తాడు పక్కాగా. అంటే జగన్ 2.0 ఎలా ఉండబోతుంది మరి? డిఫరెంట్ ఉంటుంది బ్రో. ఇప్పుడు ప్రస్తుతానికి దానికి ఇటు కొద్ది చాలా డిఫరెంట్ ఉంటుంది. అంటే అర్థమవుతుంది కదా అప్పుడు పీపుల్స్కి ఏంటి, ఎవరు ఎట్లా ఉన్నారు, ఎలా ఇస్తున్నారు, అంటే పథకాలు ఎట్లా వస్తున్నాయి ఏందన్న. నాకైతే అసలు ఎవరికి రావట్లేదు. మాకు చాలామందికి ఫ్రెండ్స్కి వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ గురించి చాలా ఇబ్బంది పడ్డాను. నేను నా ఫైనల్ ఇయర్లో నాకు ఫీజు రింబర్స్మెంట్ అస్సలు రాలే. మొత్తం అంతా మళ్ళీ నేనే నా పేరెంట్స్ వాళ్ళు కట్టి మొత్తం ఫీజు రింబర్స్మెంట్. నాకు ఇప్పటికీ ఇంకా బ్యాంక్లో క్రెడిట్ అవ్వలేదు. నాకు నేను దాని గురించి ఏమనుకోవాలంటే ఇంకేం చెప్తాం బ్రో, వాళ్ళు వేసారు, నేను మాత్రం జగన్కి వేసా. బాగానే ఉంటుంది బ్రో, బట్ కాకపోతే రావాలనే అనుకుంటాం కదా ఎవరైనా. అది ఎవరికి తెలుసు బ్రో, మేమైతే వేస్తాం. అంటే జగన్ ఓడిపోవడానికి ముఖ్య కారణాలు ఏమంటారు మీ దృష్టిలో? ముఖ్య కారణాలు ఏం లేవు, బట్ కాకపోతే వీళ్ళు ఏం చేస్తారు అంటే పవన్ కళ్యాణ్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి వేశారు అని నా అభిప్రాయం. క్వశ్చన్ అడుగుతా, జగన్ ఎవరు మోసం చేశారు? ప్రజలు మోసం చేశారా, కూటమి నాయకుల వల్ల ఓడిపోయాడా? కూటమి నాయకులు వాళ్ళ ప్రజలు మోసం చేయలేదు, బట్ కాకపోతే వీళ్ళకి కూడా ఒక ఛాన్స్ ఇద్దాం అన్నట్టుగా చేశారు అని నా అభిప్రాయం. అంతే. ఇప్పుడు చూసుకుంటే డెవలప్మెంట్ మంచి కానీ పోసాని కృష్ణమల్లి కానీ అరెస్ట్లో అవుతుంది. ఎట్లా చూడొచ్చు దాన్ని? నెక్స్ట్ జగన్ కూడా అరెస్ట్ చేస్తాడు చేయొచ్చు, అది దాంట్లో ఏమాత్రం లేదు. ఇప్పుడు ఆ టైంలో ఏదో చంద్రబాబు అరెస్ట్ అయ్యాడంటే వీళ్ళ వల్ల కాదు కదా, అది ఏమో ఏదైనా జరగచ్చు, మనమేం చెప్పలేం కదా. అది సింపతి ఇప్పటికీ ఉంది బ్రో, అరెస్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు చెప్పుకోవాలంటే. అరెస్ట్ అయినా అవ్వకపోయినా పక్కగా జగన్ అనేది నెక్స్ట్ పక్కగా వస్తాడు. లేదా అట్లాంటిది ఉండదు. ఇప్పుడు చంద్రబాబు చూపించినట్టుగా కక్షలు అలాంటిది జగన్లో ఇప్పుడు ఆల్రెడీ చూస్తాం మనం. మొన్న రాజకీయ అంత కక్షలు కానీ అవి కానీ ఇప్పుడు చంద్రబాబు అంటున్నాడుగా, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వీళ్ళకి పథకాలు అలా అందించకూడదు అది ఇది అని చెప్పేసి చెప్తున్నాడుగా. అలా ముందు జగన్ ఉన్నప్పుడు జరిగింది, అట్లా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చారు. అలా ఎప్పుడు భేదాలు ఎప్పుడు చూపించలేదు కదా బ్రో. కొంతమంది జగన్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే కష్టంతో ఉన్నారు కదా వాళ్ళు, జగన్ వచ్చాక జగన్ పాలన కాదు రాజారెడ్డి పాలన ఉంటుంది డైరెక్ట్ అంటున్నారు. లేదా అట్లా జగన్ ఎప్పుడు మంచోడు బ్రో, ఎవరికైనా అందరికీ సమానమే ఓడగొట్టినట్టుగా మ్యాక్సిమం పక్కగా అనుకోవచ్చు. నెక్స్ట్ టైం అట్లే ఉంటాం, మైనసే కదా. ఉండాలి కదా బ్రో, మంచితనం లేకపోతే ఎట్లా? ప్రజల పాలన అంటే ప్రజల కోసమే పాలిస్తారు కదా. చాలా మంది అంటున్నారు పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ ముందు గట్టిగా అరిసాడు, ఇప్పుడు సైలెంట్ అయిపోయారు అంటారు, ఎందుకంటారు? ఏమో బ్రో, అది ఏమో చెప్పేసి అట్లా ఉన్నారా? 4 ఏళ్ళు ఉన్నదని ఆయన ఇష్టం. అది ఇప్పుడు ఆయన చేతిలో లేదు కదా, ఆయన సీఎం కాదు కదా. ఇప్పుడు ఆయన చెప్పిందల్లా జరుగుతుందంటే అది మన వల్ల కాదు, ఆయన సీఎం కాదు. ముందు చెప్పిన వాగ్దానాలన్నీ పవన్ కళ్యాణ్ నెరవేరుస్తారా? ఎగ్జాంపుల్ సుగాలి ప్రీతి, అది జరుగుతుంది జరగదు అనేది నాకైతే నమ్మకం లేదు బ్రో. మీకుందా లేదా నాకు తెలియదు. ఫైనల్గా జగన్ 2.0 ఏం చెప్తే ఒక మాటలో 2.0 పక్కాగా ఒక రచ్చలా ఉంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ.